ఓకే. शादी ओके, वेट 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 शादी के बारे में क्या ओपिनियन है? मतलब शादी एक दो लोगों के बंधन है, बट पवित्र बंधन रहता है, बट इधर जो हमारे फिल्म में शादी है ना वो बहुत इंटरेस्टिंग है. आपको बहुत मज़ा आएगा कि ये शादी में ये कब हुआ, ये शादी के बाद ये कब हुआ, ये सस्पेंस है ना वो आपको फिल्म में देखने को मिलेगा. बट शादी इज़ बंधन फॉर मी. बहुत अच्छा है. నువ్వు చెప్పన్నా, నువ్వు అంటే నాకు అర్థమైంది. సో ఇంటికి మళ్ళీ ఇంకా समझ में आया? అచ్చా హీరోయిన్ సారీ హీరో గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీరు ర్యాగింగ్ చేస్తాం, ర్యాగింగ్ వాళ్ళని చేయాలి, మనం చేసుకోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, సో డెబ్యూ ఫిలిం కదా మీకు. సో పెళ్ళిలో పెళ్ళి ఎలా అనిపించింది, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టరైజేషన్ కొంచెం నేను కన్ఫ్యూజ్ కాకుండా అందరికి కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుందండి. అది చూస్తే మీకే అర్థమైపోద్ది. డైరెక్టర్ గారు, సో బేసిక్గా ఇప్పుడు చూస్తే అంతా కొత్త వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయితే ఈ అంటే పర్టికులర్ కాన్సెప్ట్లో మొత్తం కొత్త వాళ్ళని పెడితే ఎవరికైనా ఉంటుంది. యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా కొంచెం నోన్ ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే మార్కెటింగ్ మంచి జరుగుతుంది. కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఏంటి రీజన్? అలానే కాదండి, ఇప్పుడు మన ప్రయత్నమే కొత్తగా ఉంది కాబట్టి, ఫస్ట్ కాబట్టి మనల్ని ఎవరు నమ్మలేదు కదా పెద్దవాళ్ళు. అలా అని స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ ఆడిషన్ పెట్టుకుంటూ ఇలా కొన్ని పట్టుకొని మనం చేసుకుంటూ వచ్చామండి. తెలుగు ప్రొడ్యూసర్స్కి ఎవరిని అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలు? అయ్యామండి, కానీ అటు సైడు మెయిన్ బేసిక్లీ చెప్పాలంటే సోలాపూర్లో చెప్పాను కదా సార్, ఫిలిం అనే తర్వాత కొద్దిగా వాళ్ళ తప్పు కాదు, అది మన కల్చర్ అలా కంటిన్యూ అవుతుంది అక్కడ. అలాంటి టైంలో మనం వెతుకుతూ ఉంటే మా గణేష్ కోయి గారు అప్పుడు మనకు మంచి బడ్జెట్లో మంచి లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే అక్కడి నుంచే సపోర్ట్ స్టార్ట్ అయింది. కాకపోతే నాకు మన వాళ్ళు అక్కడ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు ఉన్నాయి, నేను చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళ పేర్లు. ప్లీజ్. సచిన్ పతంగే సార్ అన్న ఒకరు ఉన్నారు, సనత్ కుమార్ ఇప్పల్పల్లి సార్ అన్న కూడా ఉన్నారు, అని వెంకటేష్ తమ్నూర్ సార్, అండ్ జాహ్నవి కదం మేడం, అని శ్రీకాంత్ చిలక మా ఫ్రెండ్, అని బాలకృష్ణ మేడం. వీళ్ళు నాకు అప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అంతా డేటింగ్ అంటే నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్లో అంటే కంప్లీట్గా వెళ్ళిపోతారు. బట్ మీరు ఇంకా పెళ్ళి అనే కాన్సెప్ట్లోనే సినిమా తీస్తుంటే ఏంటి అంటే మీ సినిమా చూడడానికి పర్టికులర్ రీజన్ అంటే? అదేనండి, ఇప్పుడు ఎంత డేటింగ్ అన్నా ఏమన్నా కూడా ఇప్పుడు కల్చర్ అలా పాడాను కాబట్టి, అలా ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మన సంస్కారం మనం పాడు చేసుకోలేము కదండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎట్లా మనకు సంస్కారాలు ఇచ్చారో ఆ సంస్కారంతో మనం వెళ్తాం కాబట్టి అలా ఒక మైండ్తో పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పటి జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఈ సినిమా? అందరికీ ఖచ్చితంగా 100% కనెక్ట్ అవుతుంది సార్.